జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం రావటం, అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ తగిలేటువంటి లాటిలాగా, అలానే కుడి ఎడమలాగా, అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే కనుక ఆ 7.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలానే ఏలినాటి శనితో బాధిస్తున్నటువంటి చాలామందికి 9 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు, ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు, దశాస అంతర్దశల వాళ్ళు, అంటే మానవాళి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పొచ్చు. గ్రహరీత్యా కావచ్చు, అలానే ప్రకృతి రీత్యా కావచ్చు, అలానే వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేరే మార్పు వస్తున్నది చెప్పొచ్చు. అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు, ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు. అలానే మనకి ఆ తొలగొచ్చు. ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలగిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది. ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ 2025 సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి, భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుడు, అలానే శని భగవానుడు, అలానే మనకి రాహువు కేతులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరాలకు ఒకసారి, అంటే 18 మాసాలకు ఒకసారి, కొన్ని 8 మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు. మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు. అలానే మనకి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక చంద్రుడు మారుతూ ఉంటాడనమాట. అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉండడం వలన ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దానికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక. అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిందని ఒక విషయం, ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో 2025 సంవత్సరం ఈ మార్చి నెలలో 29వ తారీఖున సాయంత్రం 4:21 25 అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు, మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. గత 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం, ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం, అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు, షణ్ముఖ అంటారు. ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన 12 రాశుల వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి, శుక్రుడు, బుధుడు, అలానే మనకి రాహువు, అలానే మనకి చంద్రుడు, రవి కూడా, వీళ్ళందరూ కలిపితే 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి 31వ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట. అయితే
ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాటి యొక్క పరిమాణం, పరిజ్ఞానం, పరిభాష, పరివ్యాస, అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి, వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి, ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. ఏదైతే ఈ వృశ్చిక రాశి ఉందో మనం అనుకున్నట్టుగానే మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షష్ఠగ్రహ కూటమి, అలానే షణ్ముఖ గ్రహ కూటమి, అలానే మనకి పంచగ్రహ కూటమి, ఈ మూడు కూడా మనకి షష్ఠగ్రహ కూటమితో మొదలవుతున్నాయి. మార్చి 29వ తారీఖు మనం అనుకున్నట్టుగా మార్చి 29వ తారీఖు శని భగవానుడు రావడం వల్ల ఈ కూటమి రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వృశ్చిక రాశి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ గ్రహాల నుంచి దోషాలు కానీ, ఈ గ్రహాల నుంచి వచ్చే రుమ్మతులు కానీ, ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి శాపాలు కానీ, ఈ పెద్దల నుంచి వచ్చేటువంటి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు షష్ఠగ్రహ కూటమి అనేది మీకు అదృష్టంగా భావిస్తూ ఉన్నది. అయితే మనకి చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వృశ్చిక రాశి వారు పాటించినట్టయితే కనుక మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మీ అందరికీ కూడా కలిసి వస్తుంది. అయితే మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా అదృష్టం వరిస్తుంది. ఏదైతే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు మీకు అందరూ కూడా తొలగిపోయేదానికి విదేశానికి ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేస్తే కూడా విదేశానికి వెళ్ళొచ్చు. కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే కూడా కోర్టు వ్యవహారాల్లో మీకు మంచిగా మీ వైపు వచ్చేలాగా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు వచ్చిన ఎడబాటు కూడా పిల్లలు పుట్టేందుకు మీకు ఎడబాటు ఉంటే కూడా భార్యాభర్తలు వచ్చినటువంటి ఎడబాటు ఏదైతే ఉందో అది కూర్చొని మాట్లాడుకుంటే సద్దు మనుగుతుంది. ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్యన తగాదాలు, పెద్దలకి పిల్లలకి మధ్యన ఉన్న తగాదాలు కూడా ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నరదిష్టి నరభాష కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర చెప్పేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చివరిలో మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలను కూడా మీకు తొలగిపోయేదా ఉంటుంది. కాబట్టి ఆ చంద్ర భగవానుడు, సూర్య భగవానుడు, రవి భగవానుడు ఎవరైతే ఉన్నారో అలా శని భగవానుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా మీ మీద ఉండేందుకు కూడా ఈ గ్రహాలు మారిన మెమ్మంటే మీకు ఏదైతే అదృష్టం ఉందో ఆ అదృష్టం కూడా కుబేరుడితో పాటు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా మీ ఇంటికి మూటలు ఇలాంటివి తీసుకురావాలనుకుంటే కనుక మీకు అన్ని రకాల అప్పుల బాధ, గ్రహ బాధ, గృహశోభ, అలానే కారు, వాహనం అన్నీ కూడా మీకు అన్నీ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరు అమ్మాయి వల్ల, ఎవరు అబ్బాయి వల్ల కాదు, మీరు స్వతహాగా సంపాదించుకునేటువంటి శక్తియుక్తులు మీకు ఉన్నాయి. కాబట్టి లీడర్ పొజిషన్ మీకున్నది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టవంతులు చాలా రోజుల తర్వాత అవుతున్నారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా మీరు బాధిస్తున్నటువంటి బాధలన్నీ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమ, షష్ఠగ్రహ కూటమ, ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి కూడా మీకు వరిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ధనధాన్యాలు తొలతూగేలా ఉంటాయి. కాబట్టి ఆ మేర ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మీ అందరికీ అదృష్టం వరించేలా ఉంది. కాబట్టి చిన్న చిన్న ప్రయోగాలు చేసుకోండి, పరిహారాలు చేసుకోండి. అలానే మీకు ఏదైనా ఆరోగ్యరీత్యా బాధపడే వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది. ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకున్నా, ఏదైనా పిక్నిక్లకు కానీ పిల్లలను తీసుకొని బయటికి వెళ్ళాలనుకున్నా కూడా మీకు వెళ్ళేదానికి ఆ రకంగా బాగుంటుంది. కాబట్టి మీకు స్ట్రెస్ ఫీలు, మైండ్ ఫీలు, జాబ్ ఇంక్రిమెంటు, అలానే జాబ్ ఎక్స్చేంజ్ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి జాబ్ చూసుకోండి. మంచి జాబ్ చూసుకుని మీకు అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా రాణించేందుకు మీకు బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న ప్రయత్నాలు చేసేసి మీరందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి. ఈ చిన్న ప్రయత్నాలు కూడా చేయండి. అందరూ అదృష్టవంతులు అవుతారు వృశ్చిక రాశి వారు. అయితే మనకి ఈ రాశిలో ఏంటంటే షష్ఠగ్రహ కూటమ, అలానే మనకి షణ్ముఖ గ్రహ కూటమి, అలానే మనకి ఆ పంచగ్రహ కూటమి ఏదైతే మనకు ఉందో మార్చి 29 నుంచి మొదలయ్యేటువంటి షష్ఠగ్రహ కూటమి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ద్వాదశ రాశులు వారు అందరితో పాటు మీ రాశి కూడా ఏదైతే ఉందో ఈ రాశి వారు అందరూ కూడా ప్రత్యేకించి ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఎప్పుడు కుదురుతప్పుడు మీకు నెలపాటు సమయం ఉంటుంది. కాబట్టి ఈ నెల మొత్తం ఎప్పుడైనా సరే ఈ రెమెడీ చేసినట్టయితే కనుక మీకు సంవత్సరం కూడా మారుతుంది. ఇప్పుడు మనకి సంవత్సరం కూడా మారేసి ఉగాది పండుగ కూడా అయిపోయింది. కాబట్టి ఈ మాసంలో కనుక మీరు అందరూ కూడా అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు బాగుంటుంది. కాబట్టి 2025 సంవత్సరంలో చివరి వరకు మనం చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరు ఈ రాశి వారు అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇంట్లోనే కూర్చోకుండా బయటకు వచ్చేసి మీరు పనులు చేసుకుంటా ఉండండి. ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు చాలా బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి ఈ రాశి వారికి ఇంకా కొంచెం మంచి జరగాలనుకుంటే కనుక ఈ ఒక చిన్నపాటి పరిహారం చేసుకున్నట్టయితే
ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ పరిహార నిమిత్తం కూడా మనకి మీరు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క దీపారాజన చేసుకుంటే మంచిది. ఎలాంటి దీపారాజన అంటే ఏదైతే మీకు అఖండ దీపం అని కానీ లేదా ఉప్పు దీపం కానీ నిమ్మకాయ దీపం కానీ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట. అయితే మీకు ఇది సాయం సంధి వేళలో ఒక మంగళవారం రోజు కావచ్చు, శుక్రవారం రోజు కావచ్చు, ఆదివారం రోజు కావచ్చు, మీరు ఈ 3 దినాల్లో కనుక ఏ రోజైనా పర్వాలేదు, ఈ 3 దినాల్లో ఏ వారమైనా పర్వాలేదు అనమాట. అయితే ఈ వారంలో కనుక ఈ మాసం మొత్తం కూడా ఒక వారం కుదరకపోతే మరొక వారం చేసుకోండి. మాసం మొత్తం కూడా మీరు ఉప్పు దీపం కానివ్వండి, అలానే అఖండ దీపం కానివ్వండి, లేకపోతే నిమ్మ తొల మీద దీపారాధన చేసినట్టయితే కనుక మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. అయితే అమ్మవారి ఆలయంలో చేసినట్టయితే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి కనకదుర్గమ్మ ఆలయంలో కానీ లలిత అమ్మవారి ఆలయం, మానసదేవి అమ్మవారి ఆలయం, ఇలాగా మీకు అమ్మవారి ఆలయాలు మీ సమీప దూరంలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ కనుక మీరు దీపారాధన చేయాలి. అలానే రాఘవేంద్ర స్వామి ఆలయంలో కానివ్వండి, అలానే సాయిబాబా ఆలయంలో కూడా మీరు దీపారాధన చేసుకునే దానికి మంచి జరుగుతుందండి. అలానే మీకు ఏదైతే మైదా పిండితో చేసినటువంటి వస్తువులు ఏదైతే ఉందో, రొట్టెలు కానివ్వండి, హల్వా సంబంధించి ఉంటుంది, మైదా పిండి చేసేటువంటి బ్రెడ్ హల్వా కానివ్వండి, ఇలాంటి ఏదైనా గసగసాలు ఎక్కువ వాడేసి గసగసాలు కిస్మిస్ ఎక్కువ వేసేసి మీరు నేతితో కనుక ఈ హల్వా చేసేసి మీ స్తోమత కొందే చేయండి. మీ స్తోమత కొంది చేసేసి మీకు దేవుని మందిరంలో కానీ మీకు దగ్గరలో సాయిబాబా ఆలయం కనుక ఉంటే, గురువుకు సంబంధించిన ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలో కనుక, లేదు మీ గురువు సంబంధించిన ఆలయం లేకపోతే వినాయక స్వామి టెంపుల్ అయినా సరే మీరు సమర్పించినట్టయితే కనుక, నైవేద్య రూపంగా పెట్టినట్టయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ఈ చిన్నపాటి రెమెడీ చేసి అందరూ అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. మరో చిన్న రెమెడీ ఏంటంటే, మీరు ప్రతి నిత్యం కూడా స్నానం చేసేటువంటి నీటిలో కనుక 2 ఆవాలు 2 మెంతులు వేసుకొని స్నానం ఆచరించినట్టయితే, 2 ఉప్పు కళ్ళు కూడా, కళ్ళుప్పు దొడ్డుప్పు అంటారు, వాటిని 2 కళ్ళు కూడా వేసేసి, లేదా రాక్ సాల్ట్ అయినా సరే మీరు స్నానం ఆచరించే నీటిలో వేసి స్నానం ఆచరించినట్టయితే కనుక మీకున్నటువంటి నరదిష్టి నరకోశ కూడా పోయేసి చదువు ప్రకారంగా బాగుంటుంది, విదేశాలకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీలు పాటించండి. ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు అదృష్టం అనేది వరిస్తుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి కుబేరుని తీసుకొని మీ ఇంట్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీలు పాటించేసి ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.